ఈ స్ప్రెడ్‌షీట్‌లో చూస్తున్నది టోటల్ సాలరీ అమౌంట్. ఏ షీట్‌లో 10,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళ టోటల్ సాలరీ అమౌంట్ ఇక్కడ వచ్చింది. 87,37,21,090 రూపీస్. దీన్ని కీ పెర్ఫార్మన్స్ ఇండికేటర్ అంటారు. ఒక జనరల్ మేనేజర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావాల్సిన డీటెయిల్స్‌ను ఒక డాష్‌బోర్డ్ ద్వారా తెలిపినప్పుడు ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ మనము ఈ రకంగా మనం తెలుపవచ్చు. మొత్తం ఆయన డీటెయిల్స్ చూడాల్సిన పని లేదు. దీన్ని కీ పెర్ఫార్మన్స్ ఇండికేటర్ అంటారు. దీన్ని ఎట్లా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఈ రకంగా డిఫరెంట్ కేపీఐస్‌ను అంటే ఫస్ట్ ఏం జేయాలి? ఫస్ట్ ఒక సే షేప్‌ను మనం ఇన్సర్ట్ జేయాలి. ఇలిస్ట్రేషన్‌లో క్లిక్ జేసి షేప్స్ క్లిక్ చేసుకుంటే దీనిలో మనకు కావాల్సిన షేప్‌ను మనము ఇక్కడ డ్రా జేయాలి. డ్రా చేసిన తర్వాత దాన్ని ఫార్మాట్ జేయాలి. ఏ రకంగా దానికి షేప్ ఫిల్ ఉంటది. మనకు వేరే రంగు కావాలనుకుంటే వేరే రంగుతోని మనము ఫిల్ చేయొచ్చు. తర్వాత దాని అవుట్‌లైన్ మనం తీసేస్తే అవుట్‌లైన్ కావాలంటే లేక షేప్ ఎఫెక్ట్ మనం తీసుకుంటే ప్రీసెట్‌లో నాకు చాలా ఇష్టం ప్రీసెట్. ఈ రకంగా మనము దాన్ని ఫార్మాట్ చేసినాం. ఇప్పుడు దీన్ని ఒక సెల్‌కు కనెక్ట్ చేయాలి. ఆ సెల్‌లో ఆ ఫార్ములా ఉండాలి. ఏం ఫార్ములా? F5 దీనిలో నేను ఫార్ములా ఎంటర్ చేస్తా. ఈజ్ ఈక్వల్ టు సమ్. సింపుల్ ఫార్ములా. సమ్. దేని సమ్ కావాలి? ఎంప్లాయీస్. దీనిలో ఏ కాలమ్ అంటే సాలరీ మొత్తం కావాలి కాబట్టి సాలరీ కాలమ్ క్లిక్ చేయాలి. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేయాలి. చూసారా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం ఫార్మాట్ చేసుకుంటే కరెన్సీ లాగా అయిపోతదది. కరెన్సీ. తర్వాత డెసిమల్స్ తీసేద్దాం మనము. దీన్ని 2 సార్లు క్లిక్ చేస్తే 2 డెసిమల్స్ పోతాయి. ఇప్పుడు దీనికి ఎట్లా కనెక్ట్ చేయాలి? ఈ షేప్‌ను సెలెక్ట్ చేసుకొని ఈ ఫార్ములా బార్‌లోకి వెళ్ళి ఈజ్ ఈక్వల్ టు F5 అని క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఇది F5 ఏనా? F5 కదా! ఇది ఇక్కడ వచ్చేసింది చూసారా ఇక్కడ. ఇప్పుడు దీన్ని మనము సెంటర్ అలైన్ చేసుకోవచ్చు. వర్టికల్‌గా కూడా సెంటర్ అలైన్ చేయొచ్చు. దాని తర్వాత దాని మీద డిస్క్రిప్షన్ మనము దాని లేబుల్ మనం చేయొచ్చు. సో, టోటల్ సాలరీ